హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వచ్చాం. మనం రోజు యూస్ చేసేటువంటి కరెన్సీ నోట్స్ మీద ఏమున్నాయో అనేది తెలుసుకుందాం. ఏమైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయా, ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పేటువంటి 10 రూపీస్ నోట్ నుండి 500 రూపీ నోట్ వరకు అవన్నీ కూడా యునెస్కో గుర్తించినటువంటి హెరిటేజ్ సైట్స్. సో మనము ఇవి ఇప్పుడు నేర్చుకునే అన్నీ కూడా యునెస్కో హెరిటేజ్ సైట్ కాబట్టి మనం యునెస్కో హెరిటేజ్ సైట్లో కూడా కొన్ని నేర్చుకున్నామని అయితే అనుకోండి. ఓకే, మనము ఫస్ట్ 10 రూపీస్ నోట్ చూసుకున్నట్లయితే మీకు నేను కింద స్క్రోలింగ్ కూడా ఇస్తాను, అలాగే నేను కూడా చెప్తాను. ఓకే, మనము 10 రూపీస్ నోట్ చూసుకున్నట్లయితే మనకు కొనార్క్ సన్ టెంపుల్ అయితే ఉంటుంది. అది మనకు ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకు 20 రూపీస్ నోట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎల్లోరా కేవ్స్కి సంబంధించినటువంటి ఉంటాయన్నీ. మనకు ఇది ఏంటిది, కైలాస్ టెంపుల్. ఎల్లోరా కేవ్స్లో కైలాస్ టెంపుల్ ఉంటుంది. ఇది మనకు మహారాష్ట్రలో ఉంటుంది. అలాగే నెక్స్ట్ 50 రూపీస్కి సంబంధించింది స్టోన్ చెరెట్, అంటే ఇది మనకు హంపీలో ఉంటుంది. హంపీకి సంబంధించింది. ఇది మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ మనము 100 రూపీస్ చూసుకున్నట్లయితే మనకు రాణికి వేవ్ స్టెప్ వేల్ అనేది ఉంటుంది. అది మనకు గుజరాత్ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ 200 రూపీస్ నోట్ చూసుకున్నట్లయితే మనకు సంచి స్తూప ఎక్కడ ఉంటుంది, మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం నెక్స్ట్ 500 రూపీస్ నోట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ రెడ్ ఫోర్ట్ అని అయితే ఉంది కదా, మీకు రెడ్ ఫోర్ట్ కనబడుతుంది కదా. ఇది ఎక్కడ ఉంటుంది, మనకు న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, మన దేశ రాజధాని న్యూఢిల్లీ కదా. ఇది కూడా యునెస్కో గుర్తించినటువంటి హెరిటేజ్ సైట్. ఓకే, మళ్ళీ మనకు పాత 50 రూపీస్ నోట్ మీద అయితే మనకు పార్లమెంట్ బొమ్మ అయితే ఉంది. సో ఇలాంటివి మనకు ఇంట్రెస్టింగ్గా మీకు చెప్తున్నాము. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.